ఇచ్చినామని చెప్తా ఉన్నారు, ఏం చెప్తారు? ఎక్కడ ఇచ్చిరన్న ఉద్యోగాలు? ఉమ్, ఉద్యోగాలు ఇచ్చినట్టు ఏడా కనిపిస్తుంది? ఉమ్, అన్ని పాత నోటిఫికేషన్లు నింపి ఉమ్, మేము వేసినామని మాట్లాడుతారు. మీ పేరేం పేరు? నా పేరు ఆంజనేయులు. అంజనేయులు. అంటే ఎట్లా ఉంది 1 ఇయర్ పాలన? ఒక విద్యార్థులకు సంబంధించి హామీలు కూడా ఇస్తున్నాము అని చెప్తా ఉన్నారు. హామీలు ఇస్తారు. ఉమ్, ఆ ఈడ ఎన్నోసార్లు మీటింగులు పెట్టిర్రు, ఉమ్, సభలు పెట్టిర్రు. ఉమ్, అవన్నీ ఆడ పిల్లలు ఆడ చాలా మంది ఉండుండ్రి ఆ రోజు. ఉమ్, వాళ్ళు ఏదో ఈడ ఒక పూట ఫుడ్ పెడితే ఫుడ్ పెడుతురు అని చెప్పి ఉన్నారు, కానీ ఉమ్, నిజంగానే అదంతా సభ విననీకి ఎవ్వరు లేరు ఈడ. ఉమ్, వాళ్ళేమో మేము ఇచ్చినాము అని చెప్పి మాట్లాడుతారు. ఉమ్, ఏం లేదు, కొత్తగా ఇచ్చింది ఏం లేదు, అన్ని పాత పోస్టులనే. ఉమ్, వాళ్ళు ఇప్పుడు అపాయింట్మెంట్లు ఇచ్చేసి మేము 50,000 ఇచ్చినాము, 60,000 ఇచ్చినాము అని అంటారు. ఉమ్. యూత్ డిక్లరేషన్లో ప్రియాంక గాంధీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినారు. అప్పుడు వస్తుందా మరి? నిరుద్యోగ వృత్తి లేదు, ఏ వృత్తి లేదన్న, ఉమ్, ఏ వృత్తి లేదు. ఉమ్, అసలు దాని గురించి అసలు మాట్లాడేం లేదు కదా ఇంతవరకు. ఉమ్, ఎన్నికల హామీలు అప్పుడు ఇచ్చిరేమో కానీ ఇప్పటివరకు అయితే ఏది చెప్పలేరుగా మరి. ఉమ్. ఇంకా అప్లికేషన్ ఎక్కడ? అది అప్లికేషన్ లేదు, ఏం లేదు. అప్లికేషన్ కూడా ఏం లేదు. పోనీ యూత్ డిక్లరేషన్ ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా వచ్చిందా? ఏది లేదన్న, అసలు ఏడ కనిపిస్తుంది? అంతా ప్రచారమే చేస్తారు తప్ప ఉమ్, కనిపించేది ఏముంది చెప్పు? ఉమ్, ఏదైనా కనిపిస్తుంది అంటే ఆ మహిళలకు ఇచ్చినవి మాత్రం ఉమ్, ఒక బస్సు సౌకర్యం కనిపిస్తుంది, ఉమ్, ఇంక అంతే. ఉమ్, ఏదైనా టైం పడుతుంది అంటారు, అప్పుడు వచ్చినాం కదా ఇంక అప్పుడే అవుతుందా? ఉమ్, ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయింది, ఉమ్, ఇంకేమవుతుంది అసలు? ఉమ్, అన్నారు విద్యార్థులకు ఉమ్. కార్డు ఇస్తాము, అన్ని విద్యా వాళ్ళు భరోసా కార్డు విద్యా ఇస్తామన్నారు. భరోసా కార్డు ఇస్తాము, ఉమ్, వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చు, ఉమ్. అది ఇది అని చెప్పారు. మహిళలకు కానీ స్కూటీలు ఇస్తామని అన్నారు. అంటారు వచ్చినా ఇది ఫ్రెండ్స్ కోరికని. మహిళల స్కూటీలా? ఆ. నెక్స్ట్ కార్లు ఇచ్చేది ఉంది. అంతేనా? ఆ, కార్లు స్కూటీలు అయిపోయింది, కార్లు ఇస్తారు ఇక. ఆ. స్కూటీలు ఎవరికి కావాలన్నా స్కూటీలు? ఉమ్, స్కూటీలు. సరే ఇస్తే ఏమను, ఉమ్, ఎవరు వద్దన్నారు, కానీ ఉమ్, నోటిఫికేషన్లు కూడా ఇవ్వాలి కదా. క్యాలెండర్ ఏమని అంటే క్యాలెండర్ అని మాట్లాడుతురు. ఉమ్, క్యాలెండర్ ఎక్కడుంది? క్యాలెండర్ ఉమ్. క్యాలెండర్ అని జాబ్ చెప్పి క్యాలెండర్ ఇచ్చిరు కదా బ్రదర్. క్యాలెండర్ ఇచ్చిరానా? ఈ నెల నోటిఫికేషన్ సార్, గ్రూప్ 1 నోటిఫికేషన్ అక్టోబర్లోనే ఉంటుంది అన్నారు. ఇంకా రాలేదు అక్టోబర్. మొన్న అక్టోబర్లోనే కదా చెప్పింది మరి. అవును. మరి ఏది మరి అక్టోబర్ ఇంకా ఉమ్, రాలేదా? ఉమ్, ఏమన్నా అంటే ఇప్పుడు మళ్ళీ ఎస్సీ వర్గీకరణ అది అని చెప్పి ఆపేసారు. ఉమ్, వాళ్ళకి తెలుసు అన్నీ, ఉమ్, తెలియంది ఏం లేదు. ఉమ్, వర్గీకరణ చేస్తే చేయని, ఎవరు వద్దన్నారు? నోటిఫికేషన్లోనే ఇవ్వండి, అదే మ్యాటరు. ఉమ్, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వర్గీకరణ కూడా అమలు చేస్తామని చెప్పి దాంట్లో పెట్టుర్రి, ఉమ్, జీవోలో పెట్టుర్రి, ఎవరు వద్దన్నారు? ఉమ్, అలా అదేం మాట్లాడకుండా వర్గీకరణ పేరు చెప్పి ఉమ్, ఇక ఈ టైం వరకు ఉన్నాయి అన్నీ ఆపేస్తారట. ఉమ్, ఆ వర్గీకరణ అయినాక కూడా ఉమ్, మళ్ళీ దానిపైన ఎన్ని కేసులు? ఉమ్. ఎందుకంటే దాంట్లో కూడా మరి అందరూ ఎక్కువ రిజర్వేషన్ కావాలనుకుంటారు కానీ తక్కువ కావాలనుకోరు కదా. అవును. ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరూ వచ్చి కూడా మమ్మల్ని ఎన్లో పెట్టిరు, ఏలో పెట్టిరా, బీలో పెట్టిరా, సీలో పెట్టిరా, ఎన్ని కోర్టు కేసులో, మళ్ళీ దాని మీద ఎన్ని కమిషన్లో, ఉమ్, అవన్నీ వేసే వరకు ఉమ్, ఇంకా అయినట్టే. అది వర్గీకరణ అయినట్టే, నోటిఫికేషన్లు వచ్చినట్టే, మేము ఈ నుంచి పోయినట్టే ఆ. జాబ్ వేసుకొని. అదే పెద్ద పంచాయతీ అంటారు. అది ఇప్పట్లో అయ్యేది కాదు, చేసేది కాదు. ఉమ్. అసలు ఏంది మరి ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి విద్యార్థులకి నిరుద్యోగులకి చేసింది ఏమన్నా ఉన్నదా లేదా? ఏం చెప్తావు ఒక విద్యార్థిగా? ఒక విద్యార్థిగా అయితే ఏమీ లేదన్న, ఉమ్, ఏం కనిపిస్తలేదు ఫస్ట్ ఉమ్, ఇచ్చినట్టుగా. ఉమ్, అన్ని పాత నోటిఫికేషన్లకు అపాయింట్మెంట్లు, మీటింగులు పెట్టి, ఇంతకుముందు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేరా? ఇచ్చిర్రు. ఉమ్, కాకపోతే వాళ్ళు ఇట్లా మీటింగులు పెట్టి ప్రచారాలు చేసుకొని ఇవ్వలేరు. నోటిఫికేషన్లు ఇచ్చినామని చెప్పారు కానీ అపాయింట్మెంట్ ప్రచారాలు ఏం చేసుకోలేదు. వాళ్ళు ఉమ్, ఇచ్చేసారు మొత్తానికి. ఉమ్, వీళ్ళదేం అట్లా లేదు, ఉమ్. మీటింగ్ పెట్టాలి, ఇక ఇచ్చినాం చూడు అని చెప్పాలి. మరి ప్రచారం చేసుకోవడం మాకు రాదని ముఖ్యమంత్రి అన్నట్టుగా మహబూబ్నగర్ సభలో ఒకసారి అనాలే, దానికే కోర్టులు పెట్టాలి. ఉమ్, ఉమ్. నేనెందుకు ఆడ ఈ ఫ్లైఓవర్ ఉంది కానీ ఇక్కడ ఉమ్, ఫ్లైఓవర్ కాడనే మీరు చూడండి పోయి, ఉమ్, ప్రతి ఒక్క ఫ్లైఓవర్ మీద తెలంగాణ తల్లి కొత్త బొమ్మ పెట్టిర్రు. ఉమ్, మరి అది ప్రచారం కాదా? ఉమ్, కాదా అది ప్రచారం? ఉమ్. ఎట్లా చూస్తావు బ్రదర్ ఒక విద్యార్థి తెలంగాణ తల్లి విగ్రహం మార్పు? ఇక మాకు కావాల్సింది ఉద్యోగం అన్న ఫస్ట్. మేము కూడా ఈడ దెబ్బలు తిన్నాం. తెలంగాణ మూమెంట్ టైంలో మేము కూడా దెబ్బలు తిన్నాం. మమ్మల్ని కూడా పోలీసు వాళ్ళు కొట్టిర్రు. మమ్మల్ని కూడా జాన్లలో వేసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మస్తు చేసిర్రు అన్నీ. ఏం చేస్తాం, ఒక విద్యార్థికి ఏం చేస్తామంటే ఇక మనకు అవసరం ఉంది అనుకున్నప్పుడు ధర్నా చేయాలి. వాళ్ళంతా అప్పటి మటుకు ఏదో ఒకటి కూలి చేస్తుర్రు అంతే. ఇక మళ్ళీ రొటీన్. ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. అందులో ఇంటర్ పాస్ అయితే, డిగ్రీ పాస్ అయితే, పీజీ పాస్ అయితే డబ్బులు ఇస్తామని అన్న ముఖ్యమంత్రి. ఇగో అభయాస్తం అని చెప్పిర్రు. వాళ్ళని అభయాస్తం పెట్టమని జనాలు కూడా అడగలే. ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా పెట్టిర్రు. ఇప్పుడు ఏమంటారు, అవి అమలు చేయనీకే పైసలు లేవంటారు. మరి అభయహస్తము ఆ స్కీమ్లన్నీ తయారు చేసేటప్పుడు మీకు తెలియదా? స్టేట్ బడ్జెట్ ఎంత ఉంటుంది, ఎంత పెట్టాలి తెలుసుగా? మీకు తెలియదా? మీకు
ఎలక్షన్లో హామీలు ఇచ్చేటప్పుడు ఈ పథకం పెడుతున్నాం, దానికి ఇంత ఖర్చు అవుతుంది, ఇంత జనాలు ఉన్నారు, తెలుసు కదా ప్రతి పథకానికి ఎంత అవుతుందని. అప్పుడేమో ఇచ్చేటప్పుడు హామీలు పేపర్లు రాస్తారు. ఇక ఇప్పుడేమో అమలు చేసే టైంకి మీ పాత వాళ్ళు అప్పు చేసిరాట, మేము మిత్తులకే సరిపోతున్నాయట, ఆ మిత్తులు కట్టడానికి మళ్ళీ అప్పులు తెస్తారట. అది అది ఏందో మరి అర్థమవుతలేదు వాళ్ళ పాలన. ఓవరాల్గా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి అవుట్ ఆఫ్ 100కి ఎన్ని మార్క్స్ ఇస్తాం ఒక విద్యార్థిగా? అవుట్ ఆఫ్ 100 అంటే ఇక ప్రభుత్వం ఏంటంటే ఏదో రోజు కార్యక్రమాలు నడిచిపోతున్నాయి అంతే, కొత్తగా ఏం లేదు. ఏమో మరి ఇక చూడాలి ఎన్ని మార్కులు ఇస్తామంటే ఏం చెప్పాలి, 50% ఇవ్వాలన్నా 30% ఇవ్వాలన్నా. మన దాకా ఏదన్నా వచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది ఏదో జరిగింది అని, మన దాకా ఏం రానప్పుడు మనకేమో ఎట్లా తెలుస్తుంది. డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి చెప్పడం? డిమాండ్స్ అంటే ఏముంటాయి అన్న, మా విద్యార్థుల డిమాండ్లు విద్యార్థులవి. విద్యార్థుల డిమాండ్లు ఏముంటాయి, ఇంకా నోటిఫికేషన్లు ఇవ్వండి, టైంకు కంప్లీట్ చేయండి. నోటిఫికేషన్ కోసమే వాళ్ళు ఏదో ఒక రీజన్ చెప్పి అన్నీ ఆపుకుంటూ వస్తారు. జీవోలు మధ్యలో జీవోలు ఇవ్వడం ఎందుకు, ఆపడం ఎందుకు, అవన్నీ వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకుంటారు అంతే. సాటిస్ఫాక్షన్ ఉన్నావా బ్రదర్? నేను ఇంత చెప్పినాక సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందా అన్న మీకు? అనిపిస్తుందా? ఏం లేదు. మరి ప్రజాపాలన అంటాడుగా ముఖ్యమంత్రి. ప్రజాపాలన అంటే మరి ఇక ప్రజాపాలనకు ఆయనకు ఎట్లనో అర్థమైతలేదు. ప్రజాపాలన అంటే డెఫినేషన్ తెలుస్తలేదు మాకు. ప్రజాపాలన అసలు డెఫినేషన్ ఏందో మాకు అర్థమైతలేదు. ఫస్ట్ ఆ ప్రజాపాలన డెఫినేషన్ ఏందో ఆయన చెప్పిన తర్వాత జనాలకు ఒక వీడియో చేసి ప్రజాపాలన అంటే ఇది అని చెప్పిన తర్వాత అప్పుడు చెప్పమానండి ప్రజాపాలన అంటే. జనాలు అవన్నీ జరుగుతున్నాయా లేదా నిజంగానే చూసి ప్రజాపాలన అని అంటారు.